అసలు అది కాదు. నేను కౌగిలించుకుంది ఎందుకంటే ఎందుకు చెప్పు చందు. రే చందు, నువ్వెందుకు ఇలా తడబడుతున్నావో నాకు అర్థమైంది. అమ్మ ఏమంటుందో అనేగా. ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించానంటే అమ్మ ఒప్పుకోదనే కదా. కానీ అమ్మ ఒప్పుకుందిరా, ఇంకా ఎందుకు భయపడతావు? నిజం ఒప్పేసుకో. కానీ చందు, ఈ టైంలో నీ ప్రేమ విషయం బయటపడ్డం నీకంటే మీ అమ్మగారికి ఎంత ప్లస్ అయిందో తెలుసా? తొందరలోనే ఆవిడ పార్టీలో చేరి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు. అందుకే ప్రజాసేవ చేయాలి అనుకుంటున్నారు. ఆ ప్రజల మధ్య ఆ పార్టీ వాళ్ళొచ్చి వీడియో చూపిస్తే ఎస్, నేను డబ్బున్న దాన్ని అయినా పర్వాలేదు, నా కొడుకు ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి తనకి పెళ్లి చేస్తాను అంటే అప్పుడు క్లాప్స్ కొట్టారు చూడు, నువ్వు చూడాల్సింది. ఆ అమ్మాయి పేదదైనా పర్వాలేదని అనౌన్స్ చేసేసరికి ఎన్ని జేజేలు, ఎన్ని జిందాబాద్లు. ఆ జిందాబాదులు జేజేలు పక్కన పెట్టండి. చందు ఎందుకో తను కలిసింది అందుకు కాదు, కౌగిలించుకుంది అందుకు కాదు అని ఏదో చెప్పబోతున్నాడు కదా, చెప్పనివ్వండి. ఏంటి అక్షిత చెప్పబోయేది? నీకేమైనా పిచ్చా? మా మమ్మీ ఏమంటుందో అని భయపడి వాడు ఆగిపోతున్నాడు. ఒకవేళ వాడు నిజంగా తనని ప్రేమించకపోతే ఆ అమ్మాయిని ఎందుకు కలవాలి? వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి? మాట్లాడవేరా? అంటే అది అంతే కాదత్తయ్య గారు, 1-2 సార్లు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను కూడా చూశాను కదా, మీరందరూ కూడా చూశారు కదా. చందు, నువ్వు లవ్ అంటూ చేస్తే మన స్టాండర్డ్ కి తగ్గట్టుగా మన స్థాయి అమ్మాయిని ప్రేమిస్తావు అనుకున్నాను. సర్లే, కానీ ఈ విషయాన్ని నువ్వు నా దగ్గర దాచిపెట్టావు. ఎవరి ద్వారానో తెలిసేలా చేశావు. వాళ్ళందరూ నన్ను నలుగురిలో నిలదీసేసరికి నేనేం చేయాలి? అందుకే నీకు ఉషాకి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. అత్తయ్య గారు, ఏదో మొహమాటానికి ఒప్పుకున్నట్టు మాట్లాడకండి. ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందంటే మళ్ళీ రచ్చ రచ్చ చేసేస్తారు. వీళ్ళిద్దరికి గనక పెళ్లి చేయలేదనుకోండి, ఎమ్మెల్యే టికెట్ కాదు కదా, కనీసం వార్డు కౌన్సిలర్ కూడా అవ్వలేరు మీరు. ఆయన ఎక్కడో ఉన్నాడులే, ఇక్కడ మాట్లాడింది ఆయనకిలా వినిపిస్తుంది అనుకుంటున్నారేమో. గోడలకు కూడా చెవులుంటాయి అత్తయ్య, తెలిసినా తెలిసిపోతుంది. అందుకే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అదే మీ ఎమ్మెల్యే టికెట్ కి మంచిదంటున్నాను. నేను కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, మినిస్టర్ని కూడా అవ్వాలి. అలా అవ్వాలంటే ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరిపించాలి. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఖచ్చితంగా పెళ్లి జరిపిస్తాను. వీళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తాను. అదేంటంటే, మరి మీ ఫ్రెండ్ కూతురికి మాట ఇచ్చారు కదా తన్ని కోడలు చేసుకుంటాను అని, మరి ఆ మాట సంగతి ఏంటి? అక్కడిచ్చింది కేవలం మాటే కదా, తూచంటాను. నాకు పొలిటికల్ కెరియరే ముఖ్యం. చందు, ఉషా, మీ ఇద్దరి పెళ్లి త్వరలోనే నేను చేస్తాను. ఇది ఫిక్స్.
డల్ గా ఉండడం ఎందుకు? యాక్టివ్ గా ఉండు. అత్తయ్య పెళ్లి ఒప్పుకున్నారు కదా, ఇక షాపింగ్ ఎక్కడ చెయ్యాలి, పెళ్లి బట్టలు ఎక్కడ కొనుక్కోవాలి, వాటి గురించి ఆలోచించుషా. అక్క నువ్వు కంగారు పెట్టకు, నాకు అసలే చాలా టెన్షన్ గా ఉంది. టెన్షనా? దేనికి టెన్షను? అత్తయ్య గారు పెళ్లికి ఒప్పుకున్నారు కదా. అదే నేను నమ్మలేకపోతున్నాను. ఆవిడ ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో నాకు అర్థం కావడం లేదు. అదేంటి, ఆవిడ పెళ్లికి ఒప్పుకుందంటే హ్యాపీ కదా. హ్యాపీయే అక్క, కానీ ఆవిడ పని మనిషిగా కూడా ఒప్పుకొని నన్ను కోడలిగా ఎలా ఒప్పుకుంది? నువ్వు చెప్పినట్టే చందుని బయటికి పిలిచాను, నువ్వు తెలియకుండా వీడియోలు తీసావు, అంతవరకు బానే ఉంది. కానీ ఈవిడెలా ఒప్పుకుంది నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఓ అదా, నేనింకేదో అనుకున్నాను. ఆవిడే స్వయంగా మీ పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు కదా, మరి ఇంకెందుకు టెన్షన్?